శ్రీమహాగణాధిపతయే నమః. సరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. శ్రీ కైవల్యపదము చేరుటకునై చింతించెదన్ లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకున్ దానవోద్రేకస్తంభకు కేళిలోల విలసదృగ్జాల సంభూత నానాకంజాత భవాండ కుంభకు మహానందాంగనాడింభకున్ శ్రీనాథ నారాయణ వాసుదేవా శ్రీకృష్ణ భక్త ప్రియ చక్రపాణే శ్రీపద్మనాభాచ్యుత కైటభారే శ్రీరామ పద్మాక్ష హరే మురారే. శ్రీకృష్ణ భగవానుని దివ్య చరణారవిందములకు శతసహస్ర కోటి ప్రణామములు సమర్పిస్తూ పరమాత్ముని యొక్క శ్రీకృష్ణ భగవానుని యొక్క దివ్యలీలలు అమోఘమైనవి. భక్తి జ్ఞాన వైరాగ్య మోక్షములను కలిగించేటువంటివి ఆ దివ్యమైనటువంటి లీలలు. అందుచేతనే దీని పేరు భాగవతం. కృష్ణ భగవానుడు బాల్యములోనే అనేకమైనటువంటి లీలలు చూపించి రాక్షసులను సంహరించి గోవర్ధనగిరి పర్వతం పైకి ఎత్తడమే కాదు, రాక్షసులను సంహరించి మధురా నగరికి విచ్చేశారు రామకృష్ణులిద్దరూ. అక్రూరుని ద్వారా ధనుర్యాగం, అక్కడనే చానూర ముష్టికులను సంహరించారు. కువలయ పీడనమని పేడు కలిగినటువంటి ఒక ఏనుగును సంహరించారు. కంసుని కూడా సంహరించి కంసారీ అయినాడు. ఈ అనేకమైనటువంటి విశేషము జరగడంతో వసుదేవుడు పులకితుడైనాడు. అందరూ కూడా శ్రీకృష్ణ భగవానుని కీర్తించారు. యశోదానందులు, యాదవులు అందరూ కూడా వచ్చి ఆనంద పారవస్యం చెందారు. ఇక కృష్ణ భగవానుడు తన కుమారుడు కాదని వసుదేవుని యొక్క కుమారుడు అని గ్రహించాడు నందుడు. ఇక కృష్ణుణ్ణి మధురలోనే ఉంచవలసినటువంటి స్థితి ఏర్పడింది. అతనికి ఉపనయన సంస్కారములు చెయ్యాలి, తండ్రి అయినటువంటి వసుదేవుడు చెయ్యాలి భావించారు. సరే, అనేకమైనటువంటి ఉత్సవములు జరిగిన తరువాత కంటి వెంట నీరు కారుతూ అశ్రుధారలతో నందుడు బలరామకృష్ణులను కౌగిలించుకొని విడువలేక తన యొక్క వ్రేపలకు వెళ్ళిపోయినాడు. ఆ నందుడు, యశోద అందరూ కూడా శ్రీకృష్ణ భగవానునికి, రామకృష్ణునకు వసుదేవుడు గర్గుడు అని పేరు కలిగినటువంటి మహనీయుని పిలిపించి ఉపనయన సంస్కారములు జరిపించాడు. ఉపనయనము జరిగిన తరువాత, ద్విజుడు అయిన తరువాత పరమాత్మ క్షత్రియత్వాన్ని అవలంబించడానికి గురు శుశ్రూష ఏ మానవుడైనా గురుజేవను చెయ్యాలి. గురు శుశ్రూష వల్లనే అఖండ జ్ఞానసిద్ధి కలుగుతుంది అని భావించి అవంతికాపుర ప్రదేశంలో దివ్యమైనటువంటి ఆశ్రమంలో సాందీపుడు అని పేరు కలిగినటువంటి మహనీయుని యొక్క దివ్య ఆశ్రమంలో ఆయన కాశీలో ఉంటే ఆ కాశీ వెళ్ళి వారికి నమస్కరించి గురువుని సేవించి సాందీపుని తీసుకొని వచ్చి సాందీపుని యొక్క ఆశ్రమంలో శిష్యరికం చేసి గురువు యొక్క ద్వారా 4 వేదములను, షట్శాస్త్రములను, రాజనీతిని, సమస్తమైనటువంటి విద్యను పొందారు. అఖండమైనటువంటి 64 రోజుల్లోనే 64 కళని పొందాడు. అవతార పురుషుడు కదా. ఒకనాడు దీనుడైనటువంటి సాందీపుడు తన భార్యతో సంప్రదించాడు. ఈ ఇద్దరు సామాన్యులు కాదు, ఈ ఇద్దరు కారణజన్ములు, పరాక్రమవంతులు, శౌర్యవంతులు, అఖండ విద్యా సంపన్నులు. వీరి ద్వారా మన కోరిక నెరవేరుతుందేమోనని రామకృష్ణుని పిలిపించి రామకృష్ణునితో ఒక మాట అన్నాడు. కుమారులారా, మిమ్మల్ని అందరినీ నేను దీవిస్తున్నాను. చక్కని విద్యాభ్యాసం నేర్పాను. నాకు మీరు ఏ గురుదక్షిణ కావాలి అంటే నాకు ఏమీ అక్కరలేదు. అయితే ఒకటే ఒక కోరిక. నా కుమారుడు ప్రభాస తీర్థంలో స్నానం చేస్తూ నీటిలో మునిగిపోయినాడు. ఆ కుమారుణ్ణి తీసుకొచ్చి నాకు అప్పగించండి. ఇదే మీ గురుదక్షిణ. ఈ కోరిక సామాన్యమైనటువంటిది కాదు.
అందరూ నెరవేర్చలేరు. శౌర్య ప్రతాప సద్గుణ శోభితులై ఎదురుడైనటువంటి వీరులు మీరు. అనింజమైనటువంటి గుణములతో అఖండమైనటువంటి పరాక్రమముతో విరాజిల్లేటువంటి వారు మీరు. ఈ గురువు యొక్క కోరికను నెరవేర్చండి. సరేనని రామకృష్ణుడిద్దరూ గురువుకు నమస్కరించి ప్రభాస తీర్థము వెళ్ళి సముద్రము దగ్గర నుంచొని సముద్రుని అడిగాడు, మా గురువు దేవుడి యొక్క కుమారుడు ఇక్కడ స్నానం చేస్తూ ఉండగా నీలో కలిశాడు అని విన్నాను. బుద్ధిగా ఓ సముద్రుడా, మాకు ఆ కుమారుని అప్పగించు అని ఎప్పుడైతే వేడుకున్నారో కొంచెం బెదిరించడం కూడా జరిగింది. అప్పుడు జలరాశి సముద్రుడు అన్నాడు, ఓ రామకృష్ణులారా, చెబుతాను వినండి. నేను చెప్పేటువంటి మాటలలో ఏ విధమైనటువంటి లవలేశం కూడా మోసము లేదు. వంచెన్న ఇంత లేదు యదు వల్లభులార. జరిగినటువంటి విశేషం చెబుతాను వినండి. మీ గురువుగారి యొక్క కుమారుడు ఎక్కడ ఉన్నాడో కూడా చెప్తాను. వంచెన్న ఇంత లేదు యదు వల్లభులార, ప్రభాస తీర్థమందు అంచితమూర్తి విప్రసుతుడు ఆర్యుడు తోయములాడుచుండ, మత్సంచలితోర్మి యొక్కటి ప్రచండ గతిన్ కొన్నిపోయే, పోవగా పంచజనుండు మృంగే అతి భాసురశీలుని విప్రబాలునిన్. ఓ యాదవేశ్వరులారా, నా మాటలలో మోసం కొంచెం కూడా లేదు. ప్రభాస తీర్థంలో అందమైనటువంటి ఆకారం కలిగినటువంటి మునిబాలకుడు ఒక బ్రాహ్మణ బాలుడు స్నానం చేస్తూ ఉన్నాడు. ఇంతలో ఒక తరంగం బాగా పైకి ఎగసి భయంకరమైనటువంటి వేగంతో అతన్ని లోపలికి తీసుకొని వెళ్ళిపోయింది. అలా ప్రచండమైనటువంటి ఆ కెరటం లోపలికి తీసుకొని వెళుతూ ఉన్నటువంటి సమయంలో పంచజనుడు అని పేరు కలిగినటువంటి ఒక రాక్షసుడు, ఆ దైత్యుడు ఆ ముని బాలకుణ్ణి మృంగేశాడు. అడుగో బలాని చోట ఉన్నాడు అని ఆ పంచజనుడు అని పేరు కలిగినటువంటి రాక్షసుని చూపించాడు సముద్రుడు. శంఖారావముతోడ పంచజనుడున్ శంకించి చిత్తంబులో. వెంటనే శ్రీకృష్ణుడు శంఖాన్ని పూరించాడు. శంఖారావం విని పంచజనుడు భయ సందేహాలతో కంపించిపోయాడు. శ్రీకృష్ణుడు సాగర జలంలోకి ప్రవేశించాడు. ఆయనకు ఎదురేయలేదు. ఆనాడు కాళీని మర్దించడానికి నీళ్లలో మునిగినట్టుగా అగ్నిజ్వాలలతో సమానమైనటువంటి బంగారు పింజలతో రంగారు బాణములతో పంచజనుణ్ణి పడగూల్చి వాని పొట్టను చీల్చివేశాడు శ్రీకృష్ణ భగవానుడు సముద్రంలో. శ్రీకృష్ణుడు అంటే సామాన్యమైనటువంటి వ్యక్తి కాదు. వినండి శ్రీకృష్ణుని యొక్క లీలలు, శ్రీకృష్ణుని యొక్క పరాక్రమాన్ని వినండి. అచంచలమైనటువంటి మనస్కుడైనటువంటి శ్రీకృష్ణునకు పంచజనుని కడుపులో విప్రబాలుడు కనిపించలేదు. అతని గురువు పట్ల కల ప్రీతిచే కార్యతత్పరుడైనాడు. పంచజనుని చీల్చాడు, చంపివేశాడే కానీ బాలుడు కనిపించలేడు. ఏమైంది? సముద్రుడు ఏం చెప్పాడు? పంచజనుడు మింగాడు, ఆయన పొట్టలో ఉన్నాడు అన్నాడు. పంచజనుని సంహరించాడు, శ్రీకృష్ణుడు పొట్టలో కనిపించలేదు. పరీక్షిన్ మహారాజా, సుఖయోగీంద్రుడు పలుకుతున్నాడు. పరీక్షిన్ మహారాజా, వింటున్నావా? రాక్షస విరోధి అయినటువంటి శ్రీకృష్ణుడు నక్తంచరుడైనటువంటి పంచజనుని యొక్క శరీరము నుంచి జనించిన పాంచజన్యం అనేటువంటి శంఖాన్ని తీసుకున్నాడు. ఆయనలో నుంచి ఒక శంఖం వచ్చింది. దాని పేరే పాంచజన్యం. శ్రీకృష్ణుడు ఊదేటువంటి శంఖం పేరు పాంచజన్యం. పాంచజన్యం అని ఎందుకని పేరు వచ్చిందంటే పంచజనుని రూపములో నుంచి, పంచజనుని యొక్క శరీరములో నుంచి జనించినటువంటిది కనుక పాంచజన్యం. ఆలసించక బలభద్రుడు తన అన్న అయినటువంటి అతనితో సహా బయలుదేరి రథారూఢుడై అతిరోహించి ఎక్కడికి వెళ్ళాడు అని యముని యొక్క పట్టణానికి వెళ్ళాడు. యమలోకంలో ఉంటాడు అని యముని యొక్క పట్టణానికి వెళ్ళి ఆ యముని పేరును కలిగినటువంటి యమపురానికి చేరి పట్టణం వాకిట ప్రళయకాల మేఘం వలె గంభీరమైనటువంటి భీతి కొలిపేటువంటి విధంగా ఈ శంఖాన్ని ఒక్కసారి పాంచజన్యాన్ని
పూరించాడు. ఆ శంఖ ఘోషం వినినటువంటి యమధర్మరాజు ఒక్కసారి భయపడిపోయినాడు. ఆవేశం కలిగింది. తన వాకిట నుంచొని ఈ యమలోకంలో ఎవడు అలా నా భుజబలాన్ని లెక్క చెయ్యకుండా నా మనస్సుకు క్రోధావేశాన్ని కలిగించేటువంటి విధంగా పురము చెంత ఎవడు ఆ శంఖమును పూరిస్తున్నాడెవడు? ఏమి అహంకారం! వాడు అద్భుతావహమైనటువంటి నా క్రోధాగ్నితో కూడి నా క్రోధాగ్ని జ్వాలలకు ఆ శంఖము ఊదేటువంటి వ్యక్తి భస్మమైపోతాడు అంటూ దండధరుడు కోపంతో మండిపడుతూ వచ్చాడనమాట. ఎవడు వాడు? అస్మద్బాహుబలంబుగై కొనక శంఖారావమున్, నా యొక్క భుజబలాన్ని గ్రహించకుండా శంఖారావము చేసిన వాడెవడు? అలా వచ్చి అంతకుముందు బలరామకృష్ణులు అవలోకించాడు. వారు లీలలు నెరపుటకై నరులుగా అవతరించినటువంటి వ్యక్తులు అని గ్రహించాడు. అంతకుముందు వీళ్ళని చూశాడు. అంతకుముందు రామకృష్ణులు ఎవరో యమధర్మరాజుకు తెలిసిపోయింది. ఓ వీళ్ళ అవతార పురుషుడు నారాయణ నారాయణ నారాయణ, దివ్యమైనటువంటి మహోన్నతమైనటువంటి రూపంతో ఈ లోకమును ధర్మరక్షణ చేయడానికి, శిష్టులను రక్షించడానికి, దుష్టులను శిక్షించడానికి అవతరించినటువంటి మహానుభావులు నారాయణుడే అని గ్రహించాడు యమధర్మరాజు. వెంటనే ఆ మహానుభావులకు పూజ చేశాడు, పూజించాడు. సకల భూత హృదయ నివాసైనటువంటి పరమాత్మకు నమస్సులను సమర్పించి అలా దగ్గర కూర్చొని వినయంతో యమధర్మరాజు శ్రీకృష్ణ భగవానుని అంటున్నాడు. శ్రీకృష్ణ భగవానునితో నేనేమి చెయ్యాలో ఆజ్ఞాపించండి స్వామి అన్నాడు. యమధర్మరాజుకు తెలుసు శ్రీకృష్ణుడెవరో. యముని మాటలు విని శ్రీకృష్ణుడు ఆనందించాడు. అచ్యుతుడు పులకితుడైనాడు. వచ్చిన రామకృష్ణులను కాంచి వారు లీలామానుష్యులయ్యను విష్ణుమూర్తులని ఎరింగి భక్తితోడన్ పూజ చేసి సర్వభూతమయుండగు కృష్ణునికి నమస్కరించి ఏమి సేయుదును ఆనతిమ్మనిన ఆ మహాత్ముండు ఇట్లనియే. శ్రీకృష్ణ భగవానుడు అంటున్నాడు యమధర్మరాజుతో, పుణ్యశీలుడైనటువంటి ఓ యమధర్మరాజా విను. మా గురుపుత్రుడులో తప్పు కలగబట్టి దండించడానికి తెప్పించుకున్నావు. నా గురుపుత్రుడు సాందీపుని యొక్క కుమారుడైనటువంటి ఆ వ్యక్తి ఏ తప్పు చేశాడు? అతన్ని ఇప్పుడు మాకు అప్పగించు, మాకతడు కావాలి అన్నాడు పరమాత్మ. కృష్ణుడు మాటలు విని వెంటనే ఆలోచించకుండా ఇదిగో వీడే, ఈతన్ని తీసుకొని వెళ్ళండి అని భక్తితో గురుపుత్రుని ఇచ్చివేశాడు యమధర్మరాజు. కృష్ణుడు దుర్మార్గులను అణిచివేసేటువంటి వాడు, దున్నపై స్వారీ చేసేటువంటి వాడైనటువంటి యముణ్ణి అభినందించి అడగగానే గురుపుత్రుని ఇచ్చినందుకు ఆనందించి యమధర్మరాజుని ఆనంద పారవస్యంతో వీడ్కొలిపి గురుకుమారుణ్ణి తీసుకొని బయలుదేరాడు యమలోకము నుంచి శ్రీకృష్ణ భగవానుడు. యముని దగ్గర నుంచి పుత్రుని తెచ్చి గురువర్యుడైనటువంటి సాందీపనకు ఇచ్చాడు. రామకృష్ణులు ఇంకా ఏమి చెయ్యాలో సెలవివ్వండి అని గురుదేవుని పాదాల పట్టుకుని నమస్కరించాడు. గురుపత్ని ఆనందించింది. తన కుమారుడు కలిగినందుకు కళ్ళ వెంట ఆనంద బాష్పములు రాలినాయి. కుమారుణ్ణి చూచి మురిసిపోయినాడు సాందీపుడు, సాందీపుని యొక్క భార్య. ఆనందించారు. శ్రీకృష్ణ భగవానుడు తన పాదముల చెంత ఇంకా ఏమి చెయ్యాలని అడుగుతున్నటువంటి మహనీయుని యొక్క దివ్య సందర్శన భాగ్యం, తన కుమారుని రక్షించినటువంటి విధానానికి మురిసిపోయినాడు సాందీప మహర్షి. వీరకుమారులారా, గురువునకు కోరినటువంటి దక్షిణ ఇచ్చారు. మీ యశస్సు దిగంతాలై ప్రకాశిస్తుంది. గురుసేవ వల్ల మీకు అనేకమైనటువంటి లాభములు కలుగుతాయి. గురుసేవ చేసినటువంటి వారికి కీర్తి ప్రతాప సద్గుణ శోభితులై ప్రకాశిస్తారు. ఇంతవరకు ఎవడైనా తన గురువునకు ఇంత అడిగిన ఇంత దక్షిణదయతో ఇచ్చినటువంటి వ్యక్తి ఎవ్వడూ లేడు. మీరే ధనమివ్వచ్చు, పొలాలివ్వచ్చు, అగ్రహారాలు ఇవ్వచ్చు. కొడుకు సముద్ర తరంగాలలో కొట్టుకుపోతే
పంచజనుడు మింగితే ఆ పంచజనుడి దగ్గర నుంచి యమధర్మరాజు యమలోకానికి తీసుకొని వెళితే యమలోకంలో ఉన్నటువంటి కొడుకుని మరల తీసుకొచ్చి గురువుగారికి దక్షిణగా ఇచ్చిన చరిత్రలో ఎక్కడా ఇంతవరకు ఎవరూ చెయ్యలేదు. ఉన్నాడా అసలు ఇలా చెయ్యగలిగిన వాడు? మీలాంటి వ్యక్తి అసలు ఈ భూమి మీద ఉన్నాడా? లేనే లేడు. మీకు మీరే సాటి. యమసదనానికి వెళ్ళి చచ్చినటువంటి పిల్లవాణ్ణి తెచ్చి ఇచ్చడం, అబ్బో, ఆ చచ్చిపోయినటువంటి పిల్లవాణ్ణి మరల తీసుకొని ఇవ్వడం, ఇది సాధ్యమైనటువంటి పని కాదు, ఎవ్వరి వల్ల కాదు. ఎంతో శ్రద్ధాసక్తులతో నాకు మేలు చేశారు కుమారులారా. మీ కీర్తి లోకంలో విస్తరిల్లుతుంది. శ్రీకృష్ణ భగవానుని యొక్క దివ్యలీలలు విని మానవులు తరిస్తారు. ఓ పుణ్యాత్ములారా, నేను ధన్యుడనైనాను అని సాందీప మహర్షి వారిని దీవించాడు. గురువుల వద్ద సెలవు పుచ్చుకొని కృతార్థులై రామకృష్ణులు రథాన్ని ఎక్కి మధురా నగరానికి వెళ్ళి శంఖాన్ని చక్కగా ఒకచోట ఉంచారు. దీని పేరే పాంచజన్యం. పంచజనుని యొక్క దేహము నుండి వెలువడినటువంటి అద్భుతమైనటువంటి శంఖం ఇది. అప్పుడు ప్రజలు తాము పోగొట్టుకున్నటువంటి ధనాన్ని తిరిగి పొందినటువంటి చందాన అందరూ కూడా ఆనందించారు. కృష్ణ భగవానుడు క్షేమంగా తిరిగి రావటం, గురుదక్షిణగా సాందీపుని యొక్క కుమారుని యమలోకము నుంచి తీసుకురావడం, ఇవన్నీ విని అప్పటికే కృష్ణ భగవానుని యొక్క దివ్య లీలలు లోకమునకు వ్యాప్తి చెందినాయి. ఇప్పుడు కొత్తగా చెప్పేదేముంది? ఇది కూడా మరింత ఆశ్చర్యాన్ని చేకూర్చేటువంటి ఘట్టంలో చేరింది. ఆ సంతోషంలో ఆనంద పారవస్యంతో అందరూ సంతోషించారు. శుభం జరిగింది. ఒకనాడు శ్రీకృష్ణుడు ఏకాంతంగా ఇలా తలపోశాడు. ఒంటరిగా కూర్చొని అనుకుంటున్నాడు పరమాత్మ. వ్రేపల్లెలోని గొల్లకాంతలు ఉన్నారే, సదా నా మీదనే మనస్సును లగ్నం చేస్తున్నారు. ఇక గోపకాంతలకు కృష్ణ భగవానుడు తప్ప ఇక మరొకటి లేనే లేదు. అన్నీ ఆయనే, సర్వస్వం ఆయనే. ఇక ఈ లోకముతో పనే లేదు. కృష్ణ కృష్ణ కృష్ణ. మహానుభావ, ఆనంద పారవస్యంతో కృష్ణ భజన తప్ప, కృష్ణనామం తప్ప మరొకటి లేనే లేదు. ఇంకా ఏం చేస్తున్నారు వాళ్ళు? మధురలో ఉన్నటువంటి కృష్ణుడు ఇక్కడికి ఎప్పుడు వస్తాడు? ఇక్కడికి ఎప్పుడు వస్తాడు? మాకు దర్శన భాగ్యాన్ని ఎప్పుడు ఇస్తాడు? ఆ దివ్యమంగళ రూపాన్ని కన్నులార తనివి తీర చూచి మా జన్మలను ఎలా పావనం చేసుకుంటాం అనుకుంటున్నారు గోపకాంతలు. నా పేరును ఆత్మలోనే ధ్యానిస్తున్నారు అనుకుంటున్నాడు పరమాత్మ. అన్నీ తెలుసు పరమాత్మకు. సకలము తెలిసిన అంతర్యామికి వివరించే పని లేదు కదా. సకలము తెలిసిన అంతర్యామికి వివరించే పని లేదు కదా. సకలము తెలిసినటువంటి మహానుభావుడు ఆయన. వారి వారి మనస్సులలో పరమాత్మ నివసించి ఉంటాడు కదా. అందుకని అందరికీ తెలుసు. ప్రణయ పారవస్యంతో తమ రహస్య గృహాలలో అనేక విధాములుగా ఒంటరిగా కూర్చొని ఆ గోపకాంతలు నా గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటారు. పాపం, వారెంత ధైర్యాన్ని కోల్పోతున్నారు. అయ్యో, నాపై ఎంత కినుక వహించారో. నన్ను చూడాలి అని ఒక్కొక్కసారి కోపం వస్తుంది. నన్ను ఎలా దూషిస్తున్నారో నేను కనపడలేదని ఇలా ఆలోచిస్తున్నాడు కృష్ణ భగవానుడు. నిశ్చలమైనటువంటి భావాలు కలిగినవాడు, గంభీరుడు, పెద్దలందరూ మెచ్చుకొనదగినటువంటి వాడు, వృష్టి వంశస్థులలో ఉత్తముడు అయినటువంటి బుద్ధికి నిలయమైనటువంటి వాడు, దేవతా గురువైనటువంటి బృహస్పతితో సమానమైనటువంటి ఉద్ధవుణ్ణి పిలిపించాడు. ఉద్ధవుడు మహాభక్తుడు. మనస్సులో ఆ వ్రేపలలో గోపకాంతలు ఎలా ఉన్నారో, నన్నే ధ్యానిస్తున్నారు కదా అని భావించినటువంటి పరమాత్మ యోగ్యుడైనటువంటి బుద్ధి కలిగినటువంటి వృష్టి వంశంలో ఉత్తముడైనటువంటి వ్యక్తి, బృహస్పతితో సమానమైనటువంటి తెలివితేటలు కలిగినటువంటి ఉద్ధవుణ్ణి పిలిపించాడు. అతనితో ఉద్ధమునితో అంటున్నాడు శ్రీకృష్ణ భగవానుడు మెల్లగా, రమ్మా ఉద్ధవా. ఉద్ధవా, ఇలారా.
గోపకామినులు నారాకన్ నిరీక్షించుచున్ సమ్మోకంబున అన్నియున్ మరచి ఏ చందంబునన్ కుందిరో మమ్మున్ నమ్మిన వారి డిగ్గి విడువన్ ధర్మంబు కాదన్రు. ఈ విధంగా గోపకాంతలు ఎంత బాధపడుతున్నారు నన్ను చూడక. కృష్ణ, నిన్నే నమ్ముకున్నామే, నమ్మినటువంటి వారిని విడిచిపెట్టి వెళ్ళటం ఇది నీకు ధర్మమా అని వాళ్ళు నన్ను అంటూ ఉన్నారు. వేపొమ్మా ప్రాణములే క్రియన్ నిలిపిరో ప్రోద్యద్వియోగాగ్నులన్. నమ్ముకున్నటువంటి మమ్ము విడిచిపెట్టడం ధర్మమా అని వాళ్ళేమన్నా అంటున్నారేమో. నువ్వు వెళ్ళిరా, రేపల్లకు వెళ్ళిరా, గోపకాంతలు ఏమనుకుంటున్నారో తెలుసుకొనిరా. పిచ్చు పెరిగేటువంటి వియోగం అనేటువంటి అగ్నిజ్వాలలో వారెలా ప్రాణాలు భరిస్తున్నారో ఒక్కసారి చూచిరా. ఉద్ధవా, లోకధర్మాలు దిగవిడిచి నా ఎడ చూపు నిలిపి నా యందు ప్రపత్తి చేసేటువంటి వారికి నేను లోబడి ఉంటాను. కాబట్టి దయా హృదయంతో నేను వారిని కాపాడతాను. ఆశ్రయించినటువంటి వారిని ఆదుకోవటం నాకు స్వభావ సిద్ధమైనటువంటి గుణం. ఎవరైతే నిరంతరమైనటువంటి భక్తితో సర్వము నాకి అర్పించి అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. లోకమల్లక నన్నాలోకించు ప్రపన్నులకు లోబడి నా సహజ లక్షణం ఏమిటో తెలుసునా? లోకధర్మములన్నీ విడచి నాయందే భక్తిని నిలిపి ఎవడైతే ప్రపత్తి చేస్తున్నాడో, లౌకికముల్లక ఈ అనిత్యము అశాశ్వతమైనటువంటి ఈ లోకాన్ని విడచి అసలు దీని గురించి ఆలోచించకుండా నన్నే ఆలోచించాలి. శాశ్వతమైనటువంటి మోక్షం, ఆ మోక్షమునిచ్చేటువంటి వాడిని నేనే. లౌకికముల్లక నన్నాలోకించు ప్రపన్నులకును లోబడి కరుణాలోకమునన్ పోషింతును ఆశ్రిత రక్షణంబులు నైసర్గికముల్. నా స్వభావం ఏమిటో తెలుసునా? నన్ను ఎవరైతే ఆశ్రయిస్తారో, ఎవరైతే నా నామాన్ని పలుకుతూ ఉన్నారో వారి ఎడల అచంచలమైనటువంటి ప్రీతితో ఉంటాను నేను. కాబట్టి నువ్వు అక్కడికి వెళ్ళు. కమలవల వంటి కాంతులతో పెరిచేటువంటి కన్నులతో వెలుగొందేటువంటి కాంతలారా, సంశయము మానండి. మిమ్ము వదిలిపెట్టను, బృందావనానికి వస్తాను అనేటువంటి వార్తను నీవు రహస్యంగా గోపికలకు చెప్పు. గోపికలు బాధపడుతూ ఉంటారు, ఎప్పుడు వస్తాడు కృష్ణుడు, మమ్మల్ని చూస్తాడా లేదా? ఆశలో ఉన్నటువంటి నిరాశ నిస్పృహలకు లోనైనటువంటి వారికి ధైర్యం చెప్పు. నేను బృందావనమునకు వస్తానని, ఆ గోపికలన యొక్క నేను వాళ్ళందరినీ నేను వదిలిపెట్టనని, నేను తప్పనిసరిగా బృందావనం వస్తానని వాళ్లతో చెప్పిరా ఉద్ధవ. ఆ చిరునవ్వుతో అందమైనటువంటి మోము గలిగిన గోవిందుని వద్ద ఉద్ధవుని చేతిని తన చేతిలో పట్టుకున్నాడు పరమాత్మ. రసవంతమైనటువంటి మాటలు పలుకుతున్నాడు. ఉద్ధవ, గోపికలకు నువ్వు చక్కగా చెప్పు, ధైర్యాన్ని చెప్పు, నేను వారిని వదలను అని చెప్పు. ఎవరైతే భక్తితో నన్ను ఆశ్రయిస్తున్నారో, ఎవరైతే నా నామాన్ని పలుకుతున్నారో, ఎవరైతే పదే పదే నేను కావాలి అని కోరుకుంటున్నారో వాళ్ళని నేను వదలను అని చెప్పుమని ఉద్ధవుని యొక్క చేయి పట్టుకొని శ్రీకృష్ణ భగవానుడు తెలియచేసే అద్భుతమైనటువంటి మహోన్నతమైనటువంటి భాగవతంలో ఉద్ధవ గీత శక్తివంతమైనటువంటిది. అట్టి పుణ్యమైనటువంటి మహోన్నత విశేషములను మరల రేపు చక్కగా మనమందరం ఈ సమయమునకు విందాం. స్వస్తి.